నమస్కారం. అద్దంకి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ప్రమాదానికి గురైన పాల ట్యాంకర్. నేల పాలైన 9,500 లీటర్ల పాలు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి క్రీడాకారుల సెలక్షన్స్. విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడిన జిల్లా కలెక్టర్. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో అధిక ఆదాయం సాధ్యమన్న అద్దంకి సహాయ వ్యవసాయ సంచాలకుడు ఎఫ్రాయిం. అద్దంకి మండలం చిన్న కొత్తపల్లిలో గో ఆధారిత వ్యవసాయ వనరుల కేంద్రం ప్రారంభం. అద్దంకి రేణింగవరం రోడ్డులో జాళ్లపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రేణింగవరం నుంచి అద్దంకి వస్తున్న కారు కనిగిరి నుంచి వడ్లమూడి వెళ్తున్న పాల ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న వంశీ, భాను, వర్షలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని అద్దంకి ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడిన పాల ట్యాంకర్లోని 9,500 లీటర్ల పాలు రోడ్డు పాలైంది. 7వ రాష్ట్ర స్థాయి క్రీడలు సాంస్కృతిక ఉత్సవాలు 2025లో భాగంగా ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ బాపట్ల జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి క్రీడాకారుల సెలక్షన్ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. మహిళలు ప్రదర్శించిన భరతనాట్యం, కోలాటం ప్రేక్షకులను అలరించాయి. అద్దంకిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వద్ద గ్రంథాలయాలు ఆవశ్యకత అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన 90 మంది విద్యార్థులకు ఉల్లాస్ ట్రస్ట్ వారితో బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఎంఈఓ కేవి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటన అద్దంకి భవానీ సెంటర్లో శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల మేరకు అద్దంకి దామవారి పాలెనికి చెందిన మహేష్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురెదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ప్రమాదంలో మహేష్ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జిల్లాలో సౌర విద్యుత్ ఏర్పాటుకు 86,719 దరఖాస్తులు వచ్చినట్లు పార్లమెంట్ సభ్యుడు కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఇప్పటి వరకు 2,860 గృహాలకు సౌర విద్యుత్ వెలుగులు కల్పించామన్నారు. రైతులు బిందు, తుంపర సేద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చేనేత పార్క్ ఆక్రమణలకు గురికాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు మంచి నాయకత్వంతో ముందుకు వెళ్తున్నారని ప్రశంసించారు. బాపట్ల జిల్లాలో కిషోరి బాలికల కోసం కిషోరి వికాసం 2.0 ప్రవేశపెట్టినట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో కిషోరి బాలికల పూర్తి సాధికారత కోసం నాణ్యమైన విద్య, సంపూర్ణ ఆహార ఆరోగ్యం, లింగ సమానత్వం, నైపుణ్యాభివృద్ధి, బాల్య వివాహాలను అరికట్టుట, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, మానవ అక్రమ రవాణా, ఆత్మరక్షణ వంటి 12 కీలక అంశాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో అధిక ఆదాయం సాధ్యమని అద్దంకి సహాయ వ్యవసాయ సంచాలకుడు ఎఫ్రాయిం అన్నారు. అద్దంకి మండలం చిన్న కొత్తపల్లిలో గో ఆధారిత వ్యవసాయ వనరుల కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ హుస్సేన్ మాట్లాడుతూ రైతులకు అన్ని రకాల కషాయాలు, ఘన, జీవామృతం తక్కువ ధరకు ఆధారిత వనరుల కేంద్రంలో లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో వెంకటకృష్ణ ఉన్నారు. అద్దంకిలోని కలువకూరు రహదారి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు ఉత్తర అద్దంకి దామవారి పాలెంకు చెందిన హనుమంతరావు టీవీఎస్ మోపెడ్ పై పట్టణంలోకి వస్తున్నాడు. అదే సమయంలో సింగరకొండ వైపు నుంచి వస్తున్న లారీ ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోపెడ్ పై వస్తున్న హనుమంతరావుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అద్దంకి ఆసుపత్రి నుంచి ఒంగోలుకు తరలించారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.